उष्णेशने गिरिचराय गुरुंचान हनुमतये नमः इजमद्भ्योतन भाविभ्यश्च नमो नमः आतन बाणेभ्यः प्रनिदानेभ्यश्च नमो नमः आयच्छद्भ्योभ्यश्च नमो नमः सिद्धभ्यो विद्युद्भ्यश्च नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च नमो नमः प्रातभ्यश्च नमो नमः गणेभ्यो गणेभ्यश्च नमो नमः वायना नमः आशितेनाय नाशुताय शूराय भिन्नदे नमो कर्मणे नमोधे नमो विघ्ने नमो विद्याय रम्याय नमो दुष्टमे प्रभुषाय नमो दूताय प्रहिताय नमो शंगिने धुमने नमस्तीक्ष्णे च मेचा युधने नमस्वायुधाय सुधन्वने नमस्तुत्याय पत्याय नमस्कार्याय च अर्चनपुत्रगा भूतापूर्ण हरे नागंदेवे व्यविरात्याय प्रचंद्रमा आचरते दीर्घमायुः आपवना आचरते ध्रुवन्ते राजा अवरणो ध्रुवन्ते विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्करोमि। त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय अमृतात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय अमृतात्। त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। यो रुद्रो अग्नयो अप्सुयो रथोजयो रुद्रा विश्वा भुवनाव्ये तस्मै रुद्राय नमो अस्तु। ఇది ఎంత పెట్టి బొట్టు పెట్టండి స్వామికి గంధ ద్వారా
పార్వతీ పరమేశ్వరేణ బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామ్య ప్రాణాయామం చేయండి. ఓం భూ సత్యం తచ్చ విదుర్వరేణ్యం భర్గో దేవస్య కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త దుర్లక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ పార్వతీ వాయువ్య ప్రదేశే కృష్ణాం గోదావరియోర్ మధ్య ప్రదేశే ఆస్మిన్ పుణ్యక్షేత్రే శ్రీ హరిహర ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కల కార్య నిర్విఘ్నేన యోగ్యత సిద్ధ్యర్థం లోక సమస్త ఆయు అర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గ్రామేణ మమ హరిహర క్షేత్ర దేవాలయ సన్నిధేన శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ కైంకర్య సంకల్పిత పూజనంచ అహం కరిష్యే. ఓవాయకం సర్వం విశ్వాభూతాన్యావ ప్రాణావావ పరమావో నమావో మృతమావ సంప్రాణావో విరాణావ స్మరాణావో జ్యోతిగుష్యావో ఇదుగుష్యావ సత్యమావ సర్వా దేవతా ఆవో భూర్భూర్ వస్సువరాప. ఓం అనంతరేశ్వరి బ్రహ్మ శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీరుద్రమావాహయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి. అనంతరేశ్వర పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ఇది పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తో అస్తు. చలన ముహూర్తము అంటే మామూలుగా మానవుల వివాహంలో మొట్టమొదట చేసేటువంటి తంతు ఏంటి? పెళ్లి కుమారుడు రాగానే పాదాలు కడిగి పారాన్ని పెట్టడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనం అందరము కూడా ఆ పరమేశ్వరుడికి స్వామివారి పాదాలను కడిగి స్వామి అనుగ్రహం మనందరం కూడా పొందుదాం. ఆ ఉద్ధరణతో సహస్రకోటి యుగధారిణే నమః. పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తో అస్తు. ద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరేగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియౌ. శ్రీ పరమేశ్వర పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తో అస్తు. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు తథాస్తు. అనంతరేశ్వర పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ఇదే ఇప్పుడు స్వామివారికి మధుపర్కము అంటే మనందరము కూడా స్వామివారికి పాలు మరియు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి అందజేసేటువంటి కార్యక్రమము. మధుద్యోరస్తునః మధుమాన్నో అస్తు సూర్యః మాద్వేర్యావో భవంతునః. అధునా స్తవయామి మధుపర్కో మధుపర్కో మధుపర్కః ప్రథమం ప్రాస్యాం. ప్రథమం వారికి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత స్వామివారి చెయ్యిని కడగలేటువంటి కార్యక్రమం. హస్తం ప్రక్షాళ్య మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాస్య. హస్తం ప్రక్షాళ్య మధుపర్కో మధుపర్కో మధుపర్కః తృతీయం ప్రాస్య. హస్తం ప్రక్షాళ్య హస్తం ప్రక్షాళ్య. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా బృహస్పతి
పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ఇది కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. అమ్మా అందరూ వినాలి, లేకపోతే నేను మంత్రం చెప్పేసి వెళ్ళిపోతా. ఖచ్చితంగా ఉంది. మన భూమి పైన ఎంతమంది మానవులు ఉన్నారు, మన భూమి పైన ఎన్ని పుణ్య నదులున్నాయి వినండి. అస్య శ్రీ హరిభ్రమణామ అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త్యావ్యక్త మహాదహంకార పృథివ్యావస్తేజో వాయురాకాశాద్యై వరుణేరావృతే ఆధార శక్తి శ్రీ వరాహ శక్తి శ్రీ కూర్మానంతరావృత అష్టదిగ్గజో సప్తపాతాళాస్యో ఉపరితలే పుణ్యకృతాం నివాస భూత సత్య తపోజనిత భూర్లోకే పంచాశత్కోర్లోకే కోటి యోజన విస్తృతే తపోలోకే ద్వాత్రిగుష్షత్కోటి యోజన విస్తృతే సత్యలోకస్య అధోభాగే మహానాలాయమాన ఫణిరాజరాజచేతస్య సహస్రశీర్ష మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదోంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీగాఖ్యాష్టదిగ్గంతి శృండాదండోదంబితే ఐరావత్య శోకవతి భోగవతి పుణ్యవతి నైనవతి శుద్ధవతి గాంధర్వవతి కాంచీవత్యాలగావత్యాది పుణ్యపురిర్విరాజితే వాయు కుబేర ఈశాన్య అష్టలోకపాలక పాలితే వరుణ ధ్రువ సోమ సూర్యరాగ్ని ప్రవంజన ప్రత్యూజాఖ్యాష్ట వసుభిర్విరాజితే హరత్రయంబక రుద్ర మృగవ్యాల కృతాన్ నివాస భూత సత్య తపో జనలోకే అయోధ్య మధుర మాయా కాశీ పురి మహాద్వారా ఇది మహా పుణ్యస్థలే మేరోర్ దక్షిణ దిగ్భాగే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల బంగాళ గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట పానాట పాండ్య పులి గాంధార విదర్భ విదేహి బాహ్లిక బర్బర కేకయ కోసల కుంతల కిరాత శూరసేన టెంకన కుంకన మత్స్య మధుర సైషపి సరయు సర్వభావహరాధ్యనేక పుణ్య నదిర్ విరాజితే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీ మహావిష్ణు మత్స్య కూర్మ వరాహ వామన రామ బౌద్ధ కల్కీరీది దశావతారాణాం మధ్యే మేరోర్ దక్షిణ దిగ్భాగే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. మన యొక్క వంశము, మన గోత్రము, ముత్తాత, తాత, తండ్రి, పెళ్లి కుమారుడి పేర్లు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రవర, ముందుగా స్వామివారి యొక్క ప్రవర. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన వికల్ప త్రయాశేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే సదాశివ శర్మణ పౌత్రాయ చంద్రమౌళీశ్వర శర్మణ పుత్రాయ కాశీ విశ్వేశ్వర శర్మణే వరాయ. స్వామివారి యొక్క ఋషులు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయా ఋషులు స్వామివారికి. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయా ఋషేయ ప్రవరాన్విత పరశివ శివ శర్మణో నప్త్రే. ముత్తాత గారి పేరు పరశివ. పరశివ శర్మణో నప్త్రే సదాశివ శర్మణ పౌత్రాయ. తాతగారి పేరు సదాశివుడు. చంద్రమౌళీశ్వర శర్మణ పుత్రాయ. తండ్రి గారి పేరు చంద్రమౌళీశ్వరుడు. కాశీ విశ్వేశ్వర శర్మనే వరాయ. పెళ్లి కుమారుడు పేరు కాశీ విశ్వేశ్వరుడు. అంతయు కూడా శివుడే. ముత్తాత గాని, తాత గాని, తండ్రి గాని, గోత్రం గాని, వంశం గాని అన్ని కూడా ఆయనే, అన్ని కూడా పరమశివుడే. సాక్షాత్ శివన్న కాశీ విశ్వేశ్వర శర్మనే వరాయ. ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రవర పార్వతీదేవి. శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరాపరణ చిదానంద పరాకార పంచార్షేయ ప్రవరాన్విత. అమ్మవారికి పంచ ఋషులు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, పరావరణ, చిదానంద, పరాకార. ఇవి 5 ఋషులు అమ్మవార్లు. పంచార్షేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య.
అమ్మవారి యొక్క గోత్రము పరవాసుదేవ. పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట పర్వత మహారాజనో వర్మనో నత్రీం గంధమాదన పర్వత మహారాజ వర్మణ పౌత్రీం హిమతత్పర్వత మహారాజ వర్మణ పుత్రీం. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు త్రికూట పర్వత మహారాజు. ఏం పేరు? గట్టిగా చెప్పాలందరూ. త్రికూట పర్వత మహారాజ వర్మణో నత్రీం. తాతగారి పేరు గంధమాదన పర్వత మహారాజు. గంధమాదన పర్వత మహారాజు. గంధమాదన మహారాజు హిమతత్పర్వత మహారాజ వర్మణ పుత్రీం. మరి పెళ్లి కుమార్తె ఎవరు అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి సాక్షాత్ శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం. అమ్మవారి యొక్క పెళ్లి కుమార్తె యొక్క పేరు శ్రీ పార్వతి. శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం కన్యకృతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయః. చెప్పండి అందరూ కూడా. కన్యాదాన సమయే గోదాన భూదాన సువర్ణదాన సాలగ్రామ దాన తుభ్యమహం సంప్రదదే నమమ మమ దశపూర్వేషాం దశాపరేషాం మమ మాతృవంశానాం పితృవంశానాం శాశ్వత విష్ణులోక నివాస సిద్ధ్యర్థం కన్యాం కనక సంపన్నాం కనక భరణయృతాం దాసి. देवताभ्यो नमो नमः। सुमुहूर्त समये लग्नाष्टकानिं पठित्वा कल्योनिभृन्निज मंदिरो हरिपति क्षीणोद्रकन्यावर कल्याणोत्सव तत्परस्य भवतां कुर्यात् सदा मंगलम्। सावधाना यशेष पनिरर वानावल्मिकात्तना भ्रांतिस्थान नभृस्मुखज्वलजटा जूटावली सुंदरः लेलीहान परिष्कृतो मृतवप व्ययाघ्रजर्माम्बरा कल्याणोत्सव तत्परस्य भवतां कुर्यात् सदा मंगलम्। सावधाना सोमोदये सावधाना शुभलग्ने सावधाना श्री पार्वती परमेश्वर ध्यान सावधाना ज्योतिर्ज्योतिरधि कल्याणोत्सव तत्परस्य भवतां कुर्यात् सदा मंगलम्। सावधाना सोमोदये सावधाना शुभलग्ने सावधाना श्री पार्वती परमेश्वर सावधाना ज्ञानमूर्तिरमृतो मृत्युंजय शंकर गंगा भंग तरंग बुद्भुत नक्षत्र गोलाकृतिः भक्ताप्रात महर्षि तूलपटली वातूल दीक्षा घृणी कल्याणोत्सव तत्परस्य भवतां कुर्यात् सदा मंगलम्। सावधाना सोमोदये सावधाना शुभलग्ने सावधाना श्री पार्वती परमेश्वर ध्यान सावधाना तेजं संगीदान प्राधान कृते वेदात्माखिल योग वीर विवृता द्वारायितात्मा कृति चेतोन्योदय कारण श्रितजन अंगापः पापः कल्याणोत्सव तत्परस्य भवतां
ఆ స్వామి వారికి జీలకర్ర బెల్లాన్ని అక్కడి నుంచే చూసి నమస్కారం చేసుకోండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శుద్ధోదక స్నానం ఆపో ఇష్టామయోగస్థానవోర్జేదాదన మహేరణాయ చక్షసే యోమ శివతమోరసతస్య భాగేతః ఉషదీర్వ మాతరః తస్మారంగమావో శిక్షయాయ చిన్వద ఆపోజనయదాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరే గుం సర్వభూతానాం తామిహోపత్వయే శ్రియం హరిద్రవిలేపనం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయిన్యే నమః. సాక్షాత్ శ్రీమన్మః మంగళగౌరీదేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షత నమస్కారాన్ని సమర్పయామి. ఇది మంగళ నీరాజనం. చేసుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. చెప్పండి మాంగళ్యం తంతు నానేన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరద శతం లోక కళ్యాణ అర్ధ ముహూర్త సుముహూర్త అస్తు. హర నమ పార్వతీపతయే హర హర
తీసి అమ్మవారి మీద అది స్టోవ్ మనం హిందూ సాంప్రదాయంలో మనం హిందూ దేశంగా రాజకీయ చర్చ గత 10 సంవత్సరాల నుంచి కూడా ధార్మిక సంస్థలు ఎంతో ఇది చెప్తున్నారు. తర్వాత భారత ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత కూడా హిందుత్వం గురించి హిందూ దేవాలయం గురించి చాలా ఇదిగా చెప్తున్నారు. భక్తులు కూడా ఓన్లీ వాట్సాప్లకే పరిమితమవుతున్నారు తప్ప ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి వారు మాటల వరకే పరిమితం అవుతున్నారు. మళ్ళీ మత మార్పులు జరుగుతున్నాయని గగ్గోలు పెడతారు, కానీ ఊళ్ళో ఉన్న దేవాలయాలకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మనం హిందూ మతాన్ని రక్షించుకోవడానికి మూల స్తంభం దేవాలయం. వేదాంతం చెప్పినా లేదా పురాణం చదివినా ఏది చదివినా మనం భగవదానుగ్రహం లేకుండా మన జీవితంలో ముందుకు పోవడం అనేది చాలా కష్టం. ఓన్లీ ఆపదలు వచ్చినప్పుడు మాత్రం మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకొచ్చి మన సంతోష సమయంలో మాత్రం గుర్తుంచుకోవడం అనేది గ్యారెంటీ. దయచేసి భక్తుల్ని కోరుకునేది ఎవరు ఇక్కడ స్వామివారి అనుగ్రహం కోసం ఎవరు ఏం చేయాల్సిన వచ్చి దండం పెట్టుకొని స్వామి అని అంటే మొక్కులు తెచ్చే మన స్వామిని మీరు విచ్చేసి తీర్థప్రసాదం తీసుకొని కార్యక్రమంలో పాల్గొనడమే మేము కోరుకునేది ఆలయం తరఫున. అంతకు మించి నేను వేరే మాట్లాడేదేం లేదు. రేపు కూడా చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి. మనం 9 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో దేవాలయం లేదని బాధపడ్డ వాళ్ళ మనం కష్టపడి కట్టుకున్నాం. ప్రతి సంవత్సరం నిత్యం కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇక్కడ భక్తులందరికీ గ్రామస్తులకు మనవి, మీరు కార్యక్రమంలో పాల్గొనండి. అంతకుమించి మీరు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నేను ఆలయం తరఫున మిమ్మల్ని అడగను. ఎవరికి వాళ్ళు కూర్చి ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ ఎవరిని నిర్బంధించి ఇక్కడ విరాళాలు అడగడం లేదు. అందుకే దయచేసి కనీసం మీరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపండి. మనం ఓన్లీ వేదికల మీదకే ఇది కాకుండా ఆలయం నిజంగా మన భక్తిని ప్రదర్శించుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం ఆలయ ప్రవేశానికి రావాలి, ఆలయానికి రావాలి, కట్టుబాటు పాటించాలి అని మరొకసారి మనవి చేస్తూ భవానీ రామలింగేశ్వర్ల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, అది పద్మనాభ స్వామి ఆశీస్సులు గ్రామస్తులందరికీ ఉండాలని కోరుకుని కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి నిత్యారాధన, బాలభోగం, లక్ష్మీ గణపతి పూజ, పుణ్యావాచనం, నవగ్రహ పూజ, రుద్రాభిషేక కార్యక్రమాలు పూర్తయ్యాయి. సాయంత్రం ఇప్పుడు భవానీ రామ కళ్యాణం కూడా పూర్తయింది. సాయంత్రం రుద్రహవనం, సహస్ర బిల్వార్చన, సహస్ర దీపాలంకర కార్యక్రమం, తర్వాత రమాశయ సత్యనారాయణ వ్రతాలు, మంత్రపుష్పం, తీర్థగోష్ఠి కార్యక్రమం ఉంటాయి. ఇక విశేషంగా రేపు 3వ రోజు వార్షికోత్సవంలో బ్రహ్మోత్సవంలో భాగంగా 3 రోజు కార్యక్రమం. దాంట్లో భాగంగా నిత్యారాధన, పంచసూక్త మూల హవనం, చండీ హవనం, రేపు సప్తశతి పండుగ పారాయణతో కలిసిన చండీ పారాయణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత శ్రీ చక్రస్నానం ఉంటుంది. తర్వాత మహాపూర్ణావతి. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తర్వాత మంత్రపుష్పం, హారతి, వేదాశీర్వచనం, స్వస్తి, పౌలింపు సేవలు, భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున రేపు జరిగే కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఆ హరిహర స్వామి యొక్క కృపకు పాత్రగా కూర్చున్నాం. కన్నేకల్ గ్రామస్తులు మరియు ప్రియ బంధువులు, ప్రియ భక్తులు అందరికీ తెలిసిన విషయమే. మనకు ఇక్కడ కన్నేకల్ గ్రామంలో కృష్ణారావు ఇది 9వ సంవత్సరం. మనకు భగవంతుడు వాడిలో కృష్ణారావు మనసులో బుద్ధి కల్పించి మనకి అవకాశం ఇచ్చినందుకు కృష్ణకు మనం అనేక కృతజ్ఞతలు తెలియాలి. ఈ యొక్క కార్యక్రమాలను మీరు గ్రామస్తులు మనం విమర్శించకూడదు, కానీ మనకు ఆ సమయం వచ్చినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అనంత పద్మస్వామి యొక్క మహాత్యం చాలా ఉన్నది. మీరు విని ఉంటారు, మీకు చెప్పవసరం లేదు. ఎక్కడెక్కడో అనంత పద్మస్వామి కానీ పోయి చాలామంది కర్నూలు జిల్లా అంతా కూడా పోయి భగవంతుని యొక్క కోరికలు తెచ్చుకొని వాళ్ళు అనుకూలంగా మంచిగా పోయి దర్శనం చేసుకుంటున్నాం. కానీ మరి ఎందుకో ఈ గ్రామస్తులు వ్యవసాయం మీద బిజీ ఉండి మరి తీరిక లేఖను పాపం వాళ్ళకు దగ్గరున్న భగవంతుడు వాటికి గుర్తొస్తలేదు. ఎవరైనా చూడు దూరం ఉంటే మనం పోవాలనిపిస్తుంది. పోవాలని ఆతృత దర్శించుకోలేకపోతున్నాం. అది భగవంతుడి కృప కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.